ఇవి అన్నీ తెచ్చుకో, కంపాస్లో ఉన్నాయన్నీ తెచ్చుకో, పెట్టు టేబుల్ మీద పెట్టు. రేవంత్ రా, నువ్వు రా, నీ కంపాస్లో ఉన్నాయన్నీ తెచ్చుకో, పెట్టే టేబుల్ మీద పెట్టు. కంపాస్ బాక్స్ తీసి పక్కన పెట్టు. సుమా నువ్వు రా, తెచ్చుకో, అన్నీ తెచ్చుకో, పెట్టి. ఇప్పుడు నేనేం చేస్తానంటే నా దగ్గర ఉన్న చాక్ పీస్లు ఏదైతే ఉన్నాయో ఈ చాక్ పీస్లను కూడా నేను వీటన్నింటినీ మనం ఇప్పుడు కలిపేస్తాం. సరేనా? కలపండి. కలుపుతుందా? చూడొద్దా అట్లా? ఎందుకు? ఇప్పుడు అమ్మ సుమా నువ్వు ఇక్కడ నువ్వు కొంచెం అర్థం ఈ విధంగా. అయితే ఇప్పుడు చూడండి, మీరు ఏం చేస్తారంటే శ్రీకాంత్ నువ్వు ముందు ఏం చేస్తావంటే నువ్వు పెన్సిల్, ఇది పెన్సిల్ అన్నీ వేరేది అన్ని పెన్సిల్స్ వచ్చినాయా? చూడు, ఒక పెన్సిల్ ఉంది పెట్టు, మరి అది కూడా ఇక్కడనే ఉండదు ఉండదు పెన్సిల్ దాంట్లో పెట్టింది. రైట్, కంపాస్ బాక్స్ తీసి. రేవంత్ నువ్వు ఏం చేస్తావంటే పెన్నులు, రైట్, పెన్స్ అనేది పక్కకు నీ దగ్గరనే పెట్టుకో, ఎవరివి వాళ్ళు పెట్టుకో. సుమా నువ్వు షాప్ మాస్టర్ వద్దు, నేనేం చేస్తానంటే రబ్బర్స్ తీసుకుంటున్నా. రైట్, ఇవి నావి రబ్బర్స్. రైట్, అయితే ఇప్పుడు ఏం చేద్దాం, ఈ స్కేళ్ళు వేరు చేద్దాం, ఈ చాక్ పీస్లు, ఈ రబ్బర్స్ నేను పెట్టుకున్నాను. సరేనా? ఈ విధంగా చేసినాం. సుమా నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే అమ్మ దాంట్లోకి అది నట్రాజ్ రబ్బర్ షార్ప్నర్స్ ఉన్నాయి కదా, అది వేరు చేయి, నట్రాజ్ కానివి వేరు చేయి. షార్ప్నర్ ఎవరు హెల్ప్ చేయదు, వాళ్ళే చేయాలి. చేసి చేస్తా. రేవంత్ నువ్వు ఇప్పుడు నీ దగ్గర ఉన్న పెన్లలో నుండి ఏం చేస్తావంటే రెడ్ పెన్స్ వేరు చేయి. మిగతా ఏ పెన్స్? రైట్, పెట్టే. నువ్వు అప్సరా కాదు, పెన్సిల్స్ కలర్ పెన్సిల్స్ వేరే వేరే చేసినా. రైట్, ఇది ఎందుకు వేరు పెట్టినారా? సరే, ఓకే, ఇది రెండింటి మధ్యలో పెట్టుకుందాం. దీన్ని అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా పెడదాం. ఈ కలర్ పెన్సిల్ కాదు, ఆ పెన్సిల్. రైట్, అర్థమైందా? అయితే దీని అర్థం ఏంటంటే మనకి ఇప్పుడు ఇవన్నీ మనం ఏదైతే చేసినామో ఇవన్నీ వేరు వేరు పెట్టాం, అవునా? ఇవన్నీ ఒకటే కంపాస్లో ఉన్నాయి, అవునా? నోట్తో చెప్పాలా? అవునా? అవును. అయితే సుమా వీటిని కంపాస్ వస్తువులు అని చెప్పొచ్చా? మనం కంపాస్లో ఉన్నాయి కాబట్టి చెప్పచ్చా? సరే, మళ్ళీ మనం వేరు వేరు ఏం చేస్తున్నాం? ఎందుకంటే ఇప్పుడు రెడ్ పెన్స్ అని రెడ్ అనేది రెడ్ పెన్ అని ఉంటుంది సార్. ఎందుకంటే పెన్ అంటే ఏదో ఒక పెన్ ఇచ్చేస్తారు కాబట్టి మనం బ్లూ పెన్ అని బ్లూ పెన్గా ఇప్పుడు నేను పెన్సిల్ ఇవ్వను అనుకో, నువ్వు ఏ పెన్సిల్ ఇస్తావు? అదే కలర్ పెన్సిల్ అంటే. రైట్, అయితే నీకు ఎట్లా తెలిసింది ఇది కలర్ పెన్సిల్ ఇది పెన్సిల్ అని? సెపరేట్ చేసినాం కాబట్టి. సెపరేట్ చేసినావు కాబట్టి తెలిసిందా, చూసి తెలిసిందా? ఏం చూసినావు అంటే చూసి గుర్తుపట్టినావు అన్నమాట.
అవునా సుమా నువ్వు ఎట్లా గుర్తుపట్టినావు అవి నటరాజ్ షార్ప్నర్స్ అని? దాన్ని అవి నటరాజ్ అని ఎట్లా గుర్తుపట్టినావు? షార్ప్నర్ అని కాదమ్మా, నటరాజ్ అని ఎట్లా గుర్తుపట్టినావు? ఏంది అది? ఏంది నటరాజ్ పేరు సరేనా? ఈ విధంగా ఇప్పుడు నేను చూసినట్లయితే నేను కూడా రబ్బర్లు ఇరేజర్స్ వేరే చేసిన దీంట్లో ఇన్ని రబ్బర్, మళ్ళీ దీంట్లో ఇవి పెన్ రబ్బర్, ఇది మామూలు రబ్బర్, అవునా కదా? వీటిని చూసి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే 2 రకాల రబ్బర్స్ ఉన్నాయని చెప్పచ్చు, లేదా ఇరేజర్స్ 2 రకాలు ఉన్నాయని చెప్పచ్చు, పెన్లు 2 రకాలు ఉన్నాయి, అవి 2 రకాలు ఉన్నాయి, ఇవి దీని దగ్గర అయితే పెన్సిళ్ళు 3 రకాలు ఉన్నాయి, అవునా అవునా కదా? అయితే ఈ విధంగా మనం ఎందుకు వేరు వేరు మనం పేరు చెప్పగానే గుర్తుపట్టాం. పెన్ అనగానే కంపాస్ వస్తుంది అంటే నువ్వు పెన్ను గుర్తుపట్టావు, నువ్వు పెన్సిల్ అనగానే నువ్వు పెన్సిల్ గుర్తుపట్టావు, అదేవిధంగా నువ్వు ఇరేజర్స్ అంటే నువ్వు గుర్తుపట్టావు ఇరేజర్, నేను రబ్బర్స్ అంటే నువ్వు షార్ప్నెస్ గుర్తుపట్టావు, నేను ఇరేజర్స్ గుర్తుపట్టాను, సరేనా? ఎందుకు గుర్తుపట్టినావు అంటే ఇవి ఎందుకు ఎట్లా గుర్తుపట్టినాం? ఇవి మెత్తగా ఉంటాయి కాబట్టి, అంటే మెత్తగా ఉన్నాయన్నీ రబ్బర్స్. సరే నువ్వు షార్ప్నర్ అని ఎట్లా గుర్తుపట్టావు? అది నటరాజ్ అని గుర్తుపట్టావు, షార్ప్నర్ అని ఎట్లా గుర్తుపట్టావు? నువ్వు ఇది పెళ్ళని ఎట్లా గుర్తున్నాడా, లేకపోతే నీ చేతిలో నీ పెళ్ళని ఎట్లా గుర్తుంటాను ఇది అంటే? నువ్వు పెన్సిల్ అని ఎట్లా గుర్తొచ్చారు? అట్లా అని పేరు గుర్తుపట్టా. మీకు ఇంతకు ముందే చెప్పిండ్రు పెన్ అంటే ఏంటి కదా అనాలి. ఇదే విధంగా ఇరేజర్ అంటే ఏంటి, ఈ పెన్సిల్ అంటే ఏంటి, ఇవన్నీ పెన్ అంటే ఏంటి, షార్ప్నర్ అంటే ఏంటి, ఇరేజర్ అంటే ఏంటి, స్కేల్స్ అంటే ఏంటి మీకు ముందే చెప్పింది, అందుకే మీరు గుర్తొచ్చింది మార్జిన్లో పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ విధంగా మనము పేరు చెప్పగానే విడివిడి చేసేస్తాం, పేరు చెప్పగానే విడివిడి చేస్తాం. ఈ విధంగానే మొక్కలు జంతువులు చెయ్యొచ్చా లేదా విడివిడి? మొక్కలను ఎట్లా చేస్తారు? వేరే వేరే మొక్కలను ఎట్లా తెలుసు, ఎట్లా గుర్తుపడుతుంది? మొక్కలను వేరు వేరుగా ఎట్లా చెప్పగలరు? ఎట్లా గుర్తుపడుతుంది జామ మొక్కని? రైట్ రైట్ ఓకే ఓకే. వేరే దగ్గర నుండి తీసుకో, వేరే దగ్గర నుండి తెచ్చుకో, వేరే దగ్గర నుండి తెచ్చుకో, కిందికి పోయి తెచ్చుకో. ఏమన్నా నేను నీకు సరే పండ్లను చూసి గుర్తుపడతాను, ఆకులను చూసి గుర్తుపడతాను కదా. అరే అట్లనే మనం పక్షులను వేరు వేరు చేయొచ్చు, ఎట్లా గుర్తుపడతావు? అరే రేవంత్గా ఇవి కాకుండా జంతువులు వేరు చేయొచ్చు, అంటే పక్షులు కాకుండా ఇతర జంతువులు ఉంటాయి కదా, వాటిని ఇట్లా వేరు చేస్తా ఎట్లా? ఎందుకంటే ఇప్పుడు పులి వేరే ఉంటుంది సార్, సింహం ఒక రకంగా ఉంటాయి, జింక ఒక రకంగా ఉంటాయి, కుందేలు ఒక రకంగా ఉంటాయి, ఇంకా మేకలు ఒక రకంగా ఉంటాయి సార్. దాన్ని బట్టి మనము దీన్ని గుర్తుపట్టడం విడివిడిగా చేయడం జరుగుతుంది. ఎందుకు చేస్తాం ఇట్లా విడివిడిగా? సార్ అవి ఏంటో తెలుసుకోవడానికి సార్. అన్నీ ఒక సార్ అవి అన్నీ ఒక్క జాగా ఉంటాయి కదా సార్, దూరంగా చేస్తే అదే ఇలా అన్ని జింకలు ఉన్నాయని మన మధ్యలో పుల్లు పెట్టుకోలేము సార్, అందుకనే దానికి వేడి వేడి చేసి కనుక్కుంటాం.
రైట్. అర్థమవుతుంది. అంటే విడివిడి మీ లెక్క ప్రకారం విడివిడిగా ఎందుకు పెడతామంటే మనం అర్థమవుతుంది. దీన్ని ఇట్లా విడివిడిగా పెట్టేదాన్ని ఏమంటారో తెలుసా? ఇందాక చెప్పిన నేను వర్గీకరణ అని మర్చిపోయినా. వర్గీకరణ ఏం చెప్పిన మళ్ళీ చెప్పండి. ఈ విధంగా దేని దానికి మనం చేయడాన్ని వర్గీకరణ అంటాం. సరేనా? అర్థమైంది. ఇవాళ మనం ఏం నేర్చుకున్నామంటే మనం ఇది వర్గీకరణ ఎట్లుంటుందో మొక్కలలో జంతువులలో చూద్దాం. సరేనా? రైట్. ఇప్పుడు ఎవరి వాళ్ళు తీసేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎందుకు రా పేరు కాలేదు. ఎవరి వాళ్ళు తీసుకోండి.